సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా అని అమ్మవారికి విశేషమైనటువంటి నామం ఏది అంటే, సమస్తమైనటువంటి భక్తులని కూడా తల్లి తన యొక్క సంతానాన్ని ఎలా అయితే కంటికి రెప్పలా చూస్తూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందో, అలాగే ఈ ముల్లోకాలకి జగజ్జనని అయినటువంటి ఆ మూల పరాశక్తి విశాఖపట్టణంలో బురుజుపేటలో కనక మహాలక్ష్మి అమ్మవారిగా అవతరించి భక్తులని సర్వదా కాపాడుతోంది అనేటువంటి విషయం ఆబాల గోపానికి కూడా తెలిసినటువంటి విషయం. ఈ సంవత్సరం శరన్నవరాత్ర ప్రయుక్తం సందర్భంగా నేటి రోజున దుర్గాష్టమి. అష్టమి అంటే 15 రోజులలో మధ్యలో ఉన్నటువంటి రోజు అని. నేటి రోజున అమ్మవారిని అర్చిస్తే పక్షం అంటే పాడ్యమలగాయతూ పూర్ణిమ వరకు దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది. ఆ పైన అమ్మవారికి 1,00,000 గాజులతోటి అలంకరణ చేయడం, కుంకుమార్చన, హోమాదులు జరిగాయి. ఈ గాజుల తాలూకు ఫలశ్రుతి ఏది అంటే, స్త్రీకి ఎన్ని ఆభరణములు ఉన్నప్పటికీ కూడా గాజులు అంటే ఉన్నటువంటి మమత, వాత్సల్యము, ప్రేమ మిక్కుటము, వడ్డాణం ఉండవండి, ఇంకా కంఠీరవములు ఉండవండి, నెక్లెస్లు ఉండవండి, ఎన్ని ఉన్నప్పటికీ బంగారపు గాజులు అంటే హస్తాభరణములు అని. అంటే ఈ స్త్రీ శక్తికి, చైతన్యానికి స్వరూపమైనటువంటి గాజులను చూచేటప్పటికీ ప్రతి స్త్రీ కూడా మురిసిపోతుంది. అటువంటి సౌభాగ్యప్రదాయమైనటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారికి నేటి రోజున 1,00,000 గాజులతో విశేషమైనటువంటి అర్చన జరిగింది. తద్వారా లోక కళ్యాణము, అమ్మవారిని దర్శించేటువంటి భక్తులకి సకల సౌభాగ్యములు కలగాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.